మంగళగిరిలో ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి కార్యాలయానికి రావడం జరిగింది. ఇప్పుడే సెక్రటరీ గారిని కూడా కలిసాము. కాసేపట్లో కూడా చైర్మన్ గారిని కూడా కలుస్తాము. ఈరోజు కలవడానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే పుత్తూరులో కేఎంఆర్ అనే న్యాయ కళాశాలని గత గవర్నమెంట్లో నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటు చేశారు. ఈ యొక్క నియమ నిబంధనలకు విరుద్ధంగా ఏర్పడిన కళాశాల గుర్తింపుని రద్దు చేయాలని చెప్పి ఈరోజు మేము తిరుపతి నుంచి రావడం జరిగింది. ముఖ్యంగా ఏదైనా ఒక కళాశాలను ఏర్పాటు చేయాలంటే సెక్షన్ 20 ఏపీ ఎడ్యుకేషన్ యాక్ట్ 1982 ప్రకారము ఆ యొక్క ఏదైతే ఏరియాలో విద్య అవసరమో ఆ కళాశాలని గుర్తించి ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి ఒక పేపర్ రూపంలో నోటిఫికేషన్ ఇస్తుంది. కానీ ఈ యొక్క కళాశాలకు ఎక్కడా కూడా పేపర్ నోటిఫికేషన్ లేకుండా ఆనాటి గవర్నమెంట్లో ఇన్ఫ్లుయెన్స్ చేసుకొని పుత్తూరులో దాదాపు ఒకే బిల్డింగ్లో ఆల్రెడీ బీఈడి, డైట్, నర్సింగ్, ఫిజియోథెరపీ కోర్సు నిర్వహిస్తున్నారు. ఇప్పుడు 5వ కోర్సు ఇది. ఈ ఉన్నతాధికారులు కూడా ఇప్పుడే సెక్రటరీ గారికి తెలియజేశాం. దయచేసి ఈ యొక్క కళాశాల గుర్తింపు రద్దు చేసి ఎక్కడైతే నీడ్ ఉందో అక్కడ మీరు పేపర్ రూపంలో మీరు ఇవ్వాలనుకుంటే కూడా పేపర్ రూపంలో నోటిఫికేషన్ ఇచ్చి ఎవరైతే ఉత్సాహవంతులు ఉంటారో వాళ్ళకి కళాశాలని యాజ్ పర్ మెరిట్ ప్రకారం ఇవ్వాలని కోరుకుంటున్నాము. భవిష్యత్తులో ఈ యొక్క ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఉన్నత విద్యాశాఖ మంత్రి గారు కూడా స్పందించి ఆ యొక్క కళాశాల గుర్తింపు రద్దు చేసి ఈ యొక్క విద్యా వ్యవస్థని గాడిలో పెట్టాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని తెలియజేసుకుంటున్నాను. నా పేరు డాక్టర్ పచ్చూరు నారాయణ గౌడ్, ఏపీ బీసీ విద్యాసంఘం రాష్ట్ర అధ్యక్షుడు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.